ఇమాజిన్ దిస్. ఒక పర్సన్ లైక్ 1 full year చాలా హార్డ్ వర్క్ చేసి ఒక పెద్ద వెల్త్ క్రియేట్ చేశాడనుకుందాం. ఓకే. ఆ వెల్త్ అంతా జస్ట్ 10 daysలో పూర్తిగా స్పాయిల్ అయిపోయి డీకంపోజ్ అయ్యి జీరో వాల్యూకి పడిపోతుంది. సౌండ్స్ లైక్ ఎ నైట్ మేర్ కదా. ఓ వావ్, అవును. ఇట్ సౌండ్స్ టెరిబుల్. కానీ హ్యూమన్ హిస్టరీలో ఒక పాయింట్ వరకు ఇదే రియాలిటీ. లెట్స్ సే ఆ పర్సన్ వెల్త్ అంతా 100 kilos ఆఫ్ టొమాటోస్ అనుకోండి. ఆ టొమాటోస్ రాట్ అయిపోతే ఆయన సేవింగ్స్ అన్నీ వానిష్ అయిపోతాయి. రైట్, ఎగ్జాక్ట్లీ. ఈ ఒక్క ప్రాబ్లం, ద ప్రాబ్లమ్ ఆఫ్ స్టోరింగ్ వాల్యూ నుంచి బయటపడ్డానికి మనీ అనే ఒక ఇన్క్రెడిబుల్ టెక్నాలజీ ఇన్వెంట్ అయింది. అవును. అండ్ రోజు మనం ఆ టెక్నాలజీ గురించే డిస్కస్ చేస్తున్నాం. అసలు మనీ వెనుక ఉన్న సైన్స్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అది ఎకానమీని ఎలా రన్ చేస్తుంది అనే సబ్జెక్ట్స్ మీద మన సోర్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కవర్ చేశాయి. ప్యాక్ చేయడం మన రోజు మిషన్. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ సోర్సెస్ అబ్స్ట్రాక్ట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ని డ్రైగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక కనెక్టెడ్ స్టోరీ బిల్డ్ చేశాయి. రైట్. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఫేమస్ పర్సనాలిటీస్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్గా పెట్టారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా క్రియేటివ్ అప్రోచ్. మనం సబ్జెక్ట్ని ఈజీగా విజువలైజ్ చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న డిస్క్లైమర్ ఇక్కడ. ఈ సోర్సెస్లో ఉన్న పొలిటికల్ మరియు ఫిల్మ్ పర్సనాలిటీస్ నేమ్స్ని జస్ట్ ఫన్ ఎకనామిక్ సినారియోస్ కోసం మాత్రమే యూజ్ చేశారు. అవును, ఎవరి రియల్ లైఫ్ ప్రొఫెషన్స్ గురించి మనం మాట్లాడట్లేదు, ఎలాంటి పొలిటికల్ సైడ్స్ తీసుకోవడం లేదు, జస్ట్ సోర్స్ మెటీరియల్ని ఇంపార్షియల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ట్రూ. సో అసలు మనీ లేకపోతే లైఫ్ ఎలా ఉండేదో ఆ డేటింగ్ యాప్ ఎనాలజీతో స్టార్ట్ చేద్దాం. అంటే డేటింగ్ యాప్స్లో మనకు నచ్చిన వాళ్ళకి మనం కూడా నచ్చడం ఎంత కష్టమో మనీ లేని టైంలో కూడా అంతే. సిస్టంలో గుడ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం చాలా కష్టం. ఇద్దరికీ మ్యూచువల్గా మ్యాచ్ అవ్వాలి. ఎకనామిక్స్లో దీనినే డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారు. బాటా సిస్టంలోని బిగ్గెస్ట్ లిమిటేషన్ ఇదే. మనం సోర్సెస్లో ఉన్న స్టోరీని తీసుకుంటే, లెట్స్ సే పివి నరసింహారావు గారికి షూస్ కావాలి. ఓకే. ఆయన దగ్గర చాలా గోధుమలున్నాయి. సో ఆయన షూస్ మ్యానుఫ్యాక్చర్ చేసే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి ట్రేడ్ అడుగుతారు. కానీ అల్లు అర్జున్కి వీటొద్దు, ఆయనకి కాటన్ కావాలి. ఓ ఐ సీ. ఇక్కడ వాంట్స్ మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ మిస్ మ్యాచ్ వల్ల ట్రేడ్ కంప్లీట్లీ ఆగిపోతుంది. పివి నరసింహారావు గారు ఇప్పుడు కాటన్ ఉన్న పర్సన్ని వెతకాలి అండ్ ఆ పర్సన్కి వీట్ కావాలి అని హోప్ చేయాలి. ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ మరియు ఇన్ఎఫిషియెంట్ ప్రాసెస్. అండ్ అక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది కదా, డివిజిబిలిటీ ప్రాబ్లం. అవును, ఎక్స్ప్లెయిన్ చేయండి. లెట్సే పివి నరసింహారావు గారికి జస్ట్ ఒక పేర్ ఆఫ్ షూస్ మాత్రమే కావాలి. కానీ ఆయన దగ్గర ఎక్స్చేంజ్కి ఒక హోల్ కౌ ఉంది. ఆ కౌని ఆఫ్ కట్ చేసి ఇవ్వలేరు కదా. నిజమే. వాల్యూని చిన్న పార్ట్స్గా డివైడ్ చేయడం బాటా సిస్టంలో ఇంపాసిబుల్. ఇక్కడే విలేజ్ ఎల్డర్ అయిన పింగళి వెంకయ్య గారు వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా ఇస్తారు. అందరం రోజు ఈ ఎక్స్చేంజ్ మిస్ మ్యాచెస్తో స్ట్రగుల్ అవ్వడం కంటే కామన్గా షైనీ సిల్వర్ కాయిన్స్ని మీడియంగా వాడదామని ప్రపోజ్ చేస్తారు. ఆ సింగిల్ డెసిజన్ వల్ల ఎవల్యూషన్ ఆఫ్ మనీ ఒక మేజర్ స్టెప్ తీసుకుంది. కమోడిటీస్ లైక్ సాల్ట్, షెల్స్ నుంచి మెటల్స్ లైక్ సిల్వర్ అండ్ గోల్డ్కి సొసైటీ షిఫ్ట్ అయ్యింది. ఎందుకంటే మెటల్స్కి డివిజిబిలిటీ ఉంటుంది అండ్ అవి టొమాటోస్ లాగా రాట్ అయిపోవు. రైట్. పింగళి వెంకయ్య గారి ఐడియాతో పివి నరసింహారావు గారు తన వీట్ని సిల్వర్ కాయిన్స్కి అమ్మి ఆ కాయిన్స్తో అల్లు అర్జున్ దగ్గర షూస్ పర్చేస్ చేస్తారు. ట్రేడ్లో ఉన్న ఫ్రిక్షన్ మొత్తం క్లియర్ అయిపోయింది. అండ్ ఓవర్ టైమ్ ఆ హెవీ మెటల్ కాయిన్స్ పేపర్ కరెన్సీగా మారాయి అండ్ ఇప్పుడు డిజిటల్ నంబర్స్గా ఇవాల్వ్ అయ్యాయి. కానీ ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. ఏంటిది? అసలు పేపర్ నోట్స్ని మనీ అని ఎవరు డిసైడ్ చేశారు? లెట్స్ సే చిరంజీవి గారు ఒక గ్రాసరీ స్టోర్కి వెళ్లారు. ఆ స్టోర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పీబీ గారు రన్ చేస్తున్నారు. ఓకే. చిరంజీవి గారు 10 bags ఆఫ్ రైస్ పర్చేస్ చేసి ఎస్పీబీ గారికి కొన్ని పేపర్ నోట్స్ ఇస్తారు. ఎస్పీబీ గారు వెంటనే ఆ నోట్స్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఆ పీసెస్ ఆఫ్ పేపర్కి వాల్యూ ఉంది అని అందరూ యూనివర్సలీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదే మీనింగ్ ఆఫ్ మనీ కదా. అవును, యూనివర్సలీ యాక్సెప్టెడ్ మీడియం. ఎస్పీబీ గారు ఆ పీసెస్ ఆఫ్ పేపర్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే, ఆయన ఆ సేమ్ నోట్స్ని తీసుకెళ్లి వేరే చోట క్లోత్స్ పర్చేస్ చేయడానికి యూజ్ చేయగలను అని ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంది. రైట్. ఇక్కడ మనీ ఏం చేస్తుందో అదే మనీ. దీనినే ఫంక్షనల్ డెఫినేషన్ అంటారు. మీనింగ్, మనీ ఈజ్ వాట్ మనీ డస్. కొనడానికి అమ్మడానికి ఒక మీడియంగా ఫంక్షన్ చేస్తుంది కాబట్టి సొసైటీ దాని మనీగా రికగ్నైజ్ చేస్తుంది. రిలేట్. వాట్ ఇఫ్ ఎస్పీబీ గారు సడన్గా నాకు ఈ పేపర్ నోట్స్ మీద ట్రస్ట్ లేదు, నాకు ప్యూర్లీ గోల్డ్ కాయిన్స్ మాత్రమే కావాలి అని స్టబన్గా ఉంటే
ఆయన నోట్స్ రిజెక్ట్ చేయొచ్చా? టెక్నికలీ చేయలేరు. ఎందుకంటే ఇక్కడే లీగల్ డెఫినిషన్ ఆఫ్ మనీ పిక్చర్లోకి వస్తుంది. ఓ, లీగల్ బ్యాకింగ్ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ పేపర్ నోట్స్ జస్ట్ సింపుల్ పేపర్ కాదు, వాటికి గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది. గవర్నమెంట్ ఒక లా పాస్ చేసి ఇవన్నీ లీగల్ టెండర్ అని డిక్లేర్ చేస్తుంది. ఎనీ లీగల్ టెండర్ని డెట్ రీపేమెంట్ కోసం లేదా ట్రాన్సాక్షన్స్ కోసం ఎవరూ రిజెక్ట్ చేయడానికి లేదు. ఐసి లా ఎన్ఫోర్స్ చేస్తుంది కాబట్టి ఆ నోట్స్కి పవర్ వస్తుంది. అవును. సో మీనింగ్ ఆఫ్ మనీ అంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్, ఫంక్షనల్ డెఫినేషన్ అంటే వాట్ ఇట్ డస్, అండ్ లీగల్ డెఫినేషన్ అంటే గవర్నమెంట్ రూల్. ఈ 3 కాన్సెప్ట్స్ డైరెక్ట్ ఫిజికల్ క్యాష్కి అప్లై అవుతాయి. కానీ మన అసెట్స్ అన్నీ ఫిజికల్ క్యాష్ రూపంలో ఉండవు కదా, చాలా వరకు బ్యాంక్ అకౌంట్స్లో ఉంటాయి. అందుకే బ్రాడ్ డెఫినిషన్ ఆఫ్ మనీని వాడతారు. బ్రాడ్ డెఫినిషన్లో మనీ అంటే జస్ట్ మన పాకెట్లో ఉన్న క్యాష్ మాత్రమే కాదు. బ్యాంక్ సేవింగ్స్ అండ్ ఈజీలీ ఎన్కాషబుల్ లిక్విడ్ యాసెట్స్ అన్నీ కలిపి ఒక పర్సన్ దగ్గర టోటల్ పర్చేసింగ్ పవర్ ఎంత ఉంది అని క్యాల్కులేట్ చేస్తారు. ఓ, అంటే ఇది ఎంటైర్ ఫైనాన్షియల్ కెపాసిటీని రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట. గాట్ ఇట్. సో మనీ పుట్టుక, దాని బేసిక్ డెఫినేషన్స్ క్లియర్ అయ్యాయి. కానీ మనీ ఎకానమీలో అసలు ఎన్ని పనులు చేస్తుంది? ఫంక్షన్స్ ఆఫ్ మనీ గురించి మనం డీప్గా ఎక్స్ప్లోర్ చేయాలి. సోర్సెస్ ప్రకారం మనీ చేసే బేసిక్ జాబ్స్ని ప్రైమరీ ఫంక్షన్స్ అంటారు. ఇందులో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మరియు మెజర్ ఆఫ్ వాల్యూ ఉన్నాయి. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆర్ ఎస్ఆర్ గారు మార్కెట్లోకి వెళ్లి 500 రూపీస్ పెట్టి ఫర్టిలైజర్స్ పర్చేస్ చేయడం, క్యాష్ ఇచ్చారు, ఐటెం తీసుకున్నారు. రైట్. అండ్ మెజర్ ఆఫ్ వాల్యూ ఇస్ ఈక్వలీ క్రిటికల్. బాటర్ సిస్టంలో ఒక హ్యూజ్ కన్ఫ్యూజన్ ఉండేది. 10 యాపిల్స్కి ఎన్ని కౌస్ ఇవ్వాలి, 1 బ్యాగ్ ఆఫ్ వీట్కి ఎన్ని షూస్ ఇవ్వాలి. అవును, ప్రతి ఐటెంకి ఇంకో ఐటెంతో రిలేటివ్ ప్రైస్ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. చాలా హెడేక్ అది. ఎగ్జాక్ట్లీ. కానీ మనీ వచ్చాక ఎస్ఆర్ఆర్ కొన్న ఫర్టిలైజర్ బ్యాగ్ ఎగ్జాక్ట్ ప్రైస్ 500 రూపీస్ అని ఒక క్లియర్ స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయింది. ఒక ఐటమ్ యొక్క వాల్యూని న్యూమెరికలీ ఎక్స్ప్రెస్ చేసే పవర్ మనీకి మాత్రమే ఉంది. ఇవి ప్రైమరీ ఫంక్షన్స్. ఇవి క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు డిరైవ్డ్ ఫంక్షన్స్ లేదా సెకండరీ ఫంక్షన్స్కి వద్దాం. సెకండరీ ఫంక్షన్స్ అంటే మనీ వల్ల కొత్తగా పాజిబుల్ అయిన పనులు. ఫస్ట్ది స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్. ఎస్. నాకిప్పుడు తెలుస్తుంది ఈఎంఐ సిస్టమ్ అసలు ఎలా పాజిబుల్ అయిందో. మనీ లేకపోతే లోన్ తీసుకుని ఫ్యూచర్లో పే చేయడం చాలా రిస్కీ. కోసం ఒక ట్రాక్టర్ కొనాలి అనుకున్నారు, కానీ ఫుల్ క్యాష్ లేదు. బ్యాంక్ లోన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ మంత్లీ 10,000 రూపీస్ ఈఎంఐగా పే చేస్తారు. బాటర్ సిస్టంలో ఈఎంఐ ఎలా ఉంటుంది? ఫ్యూచర్లో నేను 100 బ్యాగ్స్ ఆఫ్ వీట్ ఇస్తాను అని ప్రామిస్ చేస్తే బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు. ఆ వీట్ ఇన్సెక్ట్ అటాక్ వల్ల స్పాయిల్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ మనీకి కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ సెక్యూర్గా జరుగుతాయి. అండ్ దట్ లీడ్స్ డైరెక్ట్లీ ఇంటు ద నెక్స్ట్ సెకండరీ ఫంక్షన్, స్టోర్ ఆఫ్ వాల్యూ. మనం ఇంట్రోలో మాట్లాడుకున్న టొమాటో అనాలజీ ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అవునండి. ఫిజికల్ కమోడిటీస్ రూపంలో వెల్త్ని చాలా కాలం సేవ్ చేయడం ఇంపాసిబుల్. కానీ వైఎస్ఆర్ గారు తన కూతురి పెళ్లి కోసం ప్రెజెంట్ ఉన్న ఇన్కమ్ని మనీ రూపంలో సేఫ్గా స్టోర్ చేసుకోగలుగుతున్నారు. 5 years తర్వాత కూడా ఆ 500 నోటుకి వాల్యూ ఉంటుంది, స్పాయిల్ అవ్వడు. వావ్! సో వెల్త్ని టైం ట్రావెల్ చేయించే మెకానిజం ఇది అన్నమాట. దాంతోపాటు ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ కూడా ఉంది. వైఎస్ఆర్ గారు వేరే సిటీలో చదువుతున్న తన కొడుక్కి వెంటనే 5,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తారు. రైట్. కమోడిటీస్ అయితే ట్రాన్స్పోర్ట్ చేయడానికి టైం అండ్ కాస్ట్ పడుతుంది. మనీ ప్రాక్టికలీ వెయిట్లెస్, ఎస్పెషల్లీ డిజిటల్ ఫార్మాట్లో. సో ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్ మన ఇండివిజువల్ లెవెల్లో మనీ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తున్నాయి. కానీ ఎకానమీ లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో మనీ చేసే కాంప్లెక్స్ పనులని కంటింజెంట్ ఫంక్షన్స్ అంటారు. ఈ కంటింజెంట్ ఫంక్షన్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి? దీన్ని మన క్యారెక్టర్స్తోనే కంటిన్యూ చేద్దాం. ఏఎస్ఆర్ గారు తన వెల్త్ని ఇంట్లో సేఫ్లో కాకుండా బ్యాంక్లో సేవింగ్స్గా డిపాజిట్ చేశారు అనుకుందాం. బ్యాంక్ ఆ సేవింగ్స్ని ఐడల్గా పెట్టడు. రైట్, బ్యాంక్ లోన్స్ ఇస్తోంది. ఎగ్జాక్ట్లీ. బ్యాంక్ ఆ మనీని తీసుకుని బ్రహ్మానందం గారికి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్గా ఇస్తారు. ఇక్కడ మనీ బేసిస్ ఆఫ్ క్రెడిట్గా ఫంక్షన్ చేస్తోంది. ఈ క్రెడిట్ సిస్టమ్ లేకపోతే ఎకానమీ ఎక్స్పాండ్ అవ్వదు. ఓ, సో బ్యాంక్ దగ్గరుండే డిపాజిట్స్ మీద బేస్ అయ్యి లోన్స్ అని మల్టిప్లై అవుతాయి.
అండ్ బ్రహ్మానందం గారికి లోన్ వచ్చాక ఆయన ఒక ఫ్యాక్టరీ పెట్టి చాలా మందికి జాబ్స్ ఇస్తారు. అవును, ఆ వర్కర్స్కి ఎవ్రీ మంత్ వేజెస్ పే చేస్తారు. సో ఒక సెంట్రల్ పూల్ నుంచి వెల్త్ సొసైటీ అంతా స్ప్రెడ్ అవుతోంది. ఇక్కడ మనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్కి హెల్ప్ చేస్తుంది. రైట్? పర్ఫెక్ట్గా చెప్పారు. ఒక బిజినెస్ జనరేట్ చేసే ప్రాఫిట్ని రెంట్, వేజెస్ మరియు ఇంట్రెస్ట్ లాగా డిఫరెంట్ పీపుల్కి ఎఫిషియెంట్గా పంచే మెకానిజం మనీ. తర్వాత ఆ వర్కర్స్ అందరూ వాళ్ల ఎర్నింగ్స్తో వాళ్లకి నచ్చిన ఐటమ్స్ కొంటారు. అంటే ఎవరికి ఏది మ్యాక్సిమం హ్యాపీనెస్ ఇస్తుందో అక్కడ వాళ్ళ బడ్జెట్ ఖర్చు పెడతారు. ఎస్, దీన్నే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ యూటిలిటీ అంటారు. పీపుల్ వాళ్ల ప్రయారిటీస్ని క్లియర్గా ర్యాంక్ చేసుకుని లిమిటెడ్ రీసోర్సెస్తో హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పొందే ఫ్రీడమ్ మనీ వల్లనే వస్తుంది. ఇప్పటివరకు మనం మనీ ఫంక్షన్స్ మాట్లాడుకున్నాం. బట్ వెయిట్, వీఆర్ టాకింగ్ అబౌట్ మనీ యాజ్ ఇఫ్ ఇట్స్ ఆల్ ది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. అంటే మీ మీనింగ్? ఒక 100 రూపీ నోట్ మనీ మరి ఒక బ్యాంక్ చెక్ కూడా మనీ అయినా ఇవి రెండు ఎంటైర్లీ డిఫరెంట్ కేటగిరీస్ కదా. సోర్సెస్లో ఉన్న టైప్స్ ఆఫ్ మనీ సెక్షన్ దీన్నే క్లియర్ చేస్తుంది. లెట్స్ బ్రేక్ డౌన్ ద క్లాసిఫికేషన్. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ టైప్ ఫియాట్ మనీ. రైట్? ఫియాట్ మనీ అంటే సింప్లీ ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్డర్తో రన్ అయ్యేది. ఆ స్పెసిఫిక్ పీస్ ఆఫ్ పేపర్కి ఇంట్రిన్సిక్ వాల్యూ ఏమీ ఉండదు. దానితో ఎవరూ ఇల్లు కట్టలేరు, దాన్ని తినలేరు. అవును, అది జస్ట్ పేపర్. కానీ సెంట్రల్ బ్యాంక్ అంటే మన ఆర్బీఐ దానిమీద ప్రామిస్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు తన ఒఫిషియల్ 100 రూపీ నోట్స్తో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం. ఆ నోట్స్ లీగల్ టెండర్. సో ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళు రిఫ్యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఫియాట్ అంటే స్ట్రిక్ట్ ఆర్డర్ ఉంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. కానీ ఫిడ్యూషరీ మనీ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఫిడ్యూషరీ అనే వర్డ్కి రూట్ మీనింగ్ ట్రస్ట్ లేదా కాన్ఫిడెన్స్. ఓకే, సో చెక్స్ ఫిడ్యూషరీ మనీ కిందికి వస్తాయా? ఎస్, చెక్స్ మీద ఎలాంటి గవర్నమెంట్ మ్యాండేట్ ఉండదు. లెట్సే చంద్రబాబు నాయుడు గారు దగ్గుబటి వెంకటేష్ గారి దగ్గర ఒక కార్ కొనడానికి డీల్ సెట్ చేశారు. బ్యాగ్స్ ఆఫ్ క్యాష్ ఇవ్వకుండా చంద్రబాబు గారు ఒక చెక్ రాసి ఇస్తారు. ఇక్కడ వెంకటేష్ గారు ఆ చెక్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ నిన్ను ఫోర్స్ చేస్తుంది అని కాదు. వెంకటేష్ గారికి చంద్రబాబు గారి బ్యాంక్ అకౌంట్లో సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి అని నమ్మకముంది. ఆ ట్రస్ట్ బేస్ మీద పేపర్కి వాల్యూ వస్తుంది. పర్ఫెక్ట్. దట్ ట్రస్ట్ ఇస్ ద కోర్ డిఫరెన్స్. ఫియాట్ మనీ ఇస్ బ్యాక్డ్ బై అథారిటీ. ఫిడ్యూషరీ మనీ ఇస్ బ్యాక్డ్ బై మ్యూచువల్ ట్రస్ట్ బిట్వీన్ టూ పార్టీస్ అండ్ ద బ్యాంక్. వావ్, అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీకి వెళ్తే థింగ్స్ గెట్ ఈవెన్ మోర్ అబ్స్ట్రాక్ట్. కమర్షియల్ బ్యాంక్ మనీ. ఇక్కడ రియల్ ఫిజికల్ క్యాష్, ఫిజికల్ పేపర్స్ ఎక్కడా మూవ్ అవ్వము. అంటే జస్ట్ నంబర్స్ ఇన్ ఎ లెడ్జర్. ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు గారి చెక్ క్లియర్ అయినప్పుడు బ్యాంక్ సిస్టంలో ఆయన అకౌంట్ నంబర్స్ తగ్గుతాయి, వెంకటేష్ గారి అకౌంట్లో నంబర్స్ పెరుగుతాయి. జస్ట్ సర్వర్స్లో లెడ్జర్స్ అప్డేట్ అవుతాయి అంతే. ఎకానమీలో సర్క్యులేట్ అయ్యే మ్యాక్సిమం మనీ రూపం ఇదే. ఇట్స్ జస్ట్ డేటా. It is mind-blowing. We trust numbers on a screen more than physical gold nowadays. Next, ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది, నియర్ మనీ. ఎస్, ఇక్కడ లిక్విడ్ యాసెట్స్ గురించి మాట్లాడాలి. మనం ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్డీస్ని డైరెక్ట్ క్యాష్ అనుకోలేం కదా. గ్రాసరీ స్టోర్కి వెళ్ళి ఎఫ్డీ రిసీట్ ఇచ్చి వెజిటబుల్స్ కొనలేవు. మరి దాన్ని నియర్ మనీ ఎందుకంటారు? ఎందుకంటే దానికి హై లిక్విడిటీ ఉంటుంది. లిక్విడిటీ అంటే ఎంత ఫాస్ట్గా, వాల్యూ లాస్ లేకుండా ఒక యాసెట్ని క్యాష్గా కన్వర్ట్ చేయగలమని. ఎఫ్డీ డైరెక్ట్ క్యాష్ కాకపోయినా ఎవరైనా బ్యాంక్కి వెళ్ళి చిన్న పెనల్టీతో లేదా అసలు పెనల్టీ లేకుండా వెంటనే క్యాష్గా బ్రేక్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ నియర్ టు బీయింగ్ యాక్చువల్ మనీ. అవును. గవర్నమెంట్ బాండ్స్, ట్రెజరీ బిల్స్ కూడా ఈ నియర్ మనీ కేటగిరీలోనే వస్తాయి. అవి క్యాష్ కాదు, కానీ వెరీ క్లోజ్. ఇవి క్లియర్గా అండర్స్టాండ్ అయితేనే మనం ఫైనల్ మ్యాక్రో మానిటరీ కాన్సెప్ట్స్లోకి ఎంటర్ అవ్వగలం. సోర్సెస్ ప్రకారం ఎకానమీలో అసలు ఎంత డబ్బు తిరుగుతుంది అని గవర్నమెంట్ ఎలా క్యాల్కులేట్ చేస్తుంది? ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ మనీ సప్లైని ఆర్బీఐ M1 మరియు M3గా డివైడ్ చేస్తుంది. లెట్స్ స్టార్ట్ విత్ నారో మనీ. దీనినే M1 అంటారు. M1 అసలు దేన్ని కౌంట్ చేస్తుంది? M1 ఇస్ ద టైటెస్ట్, నారోయెస్ట్ డెఫినిషన్. ఇక్కడ స్ట్రిక్ట్లీ ఇమీడియట్గా స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్న లిక్విడ్ క్యాష్ మాత్రమే కౌంట్ చేస్తారు. మన సోర్సెస్లో ఉన్న ఎస్ఎస్ రాజమౌళి గారి స్టోరీ తీసుకుందాం. ఓకే. రాజమౌళి గారు ఒక మ్యాసివ్ విలేజ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ రన్ చేయడానికి ఆ ఇన్స్టెంట్లో విలేజ్లో ఎగ్జాక్ట్లీ ఎంత ఇమీడియట్ క్యాష్ ఉందో ఆయనకి తెలియాలి.
ఆయనేం చేస్తారు? విలేజర్స్ అందరి పాకెట్స్లో ఉన్న ఫిజికల్ నోట్స్ కాయిన్స్ కౌంట్ చేస్తారు. ఎస్, అండ్ దాంతోపాటు వాళ్ళు వెంటనే ఏటీఎంకి వెళ్లి విత్డ్రా చేసుకునే నార్మల్ సేవింగ్స్ అకౌంట్స్, డిమాండ్ డిపాజిట్స్లో ఉన్న అమౌంట్ని కూడా క్యాల్కులేట్ చేస్తారు. ఇది 100% యాక్టివ్, ఇమ్మీడియట్లీ స్పెండబుల్ మనీ. ఇదే నారో మనీ ఆర్ M1. కానీ ఆ విలేజ్ యొక్క టోటల్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ జస్ట్ ఆ యాక్టివ్ క్యాష్ మాత్రమే కాదు కదా. ఇక్కడే బ్రాడ్ మనీ అంటే M3 కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. M3 అనే పేరులోనే ఉంది. ఇది చాలా బ్రాడర్ పిక్చర్ని క్యాప్చర్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. M1లో ఉండే ఇమీడియట్ క్యాష్కి బ్యాంక్స్లో లాక్ అయి ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ని కలుపుతుంది. లెట్స్ గో బ్యాక్ టు ద ఫెస్టివల్. విలేజ్ ఎల్డర్ అయిన ఎన్టీ రామారావు ఆర్ ఎన్టీఆర్ గారికి ఒక మ్యాసివ్ అమౌంట్ 5-year ఫిక్స్డ్ డిపాజిట్లో లాక్ అయి ఉంది. రైట్. ఆ మనీతో ఫెస్టివల్ రోజు ఇమీడియట్గా ఫైర్ వర్క్స్ కొనలేరు, ఎందుకంటే ఇది టైం డిపాజిట్, టైం లిమిట్ ఉంది. కానీ అది ప్రాక్టికల్గా విలేజ్ యొక్క హ్యూజ్ వెల్తే కదా. అవును. సో రాజమౌళి గారికి టోటల్ విలేజ్ కంబైన్డ్ ఫైనాన్షియల్ పవర్ తెలియాలి అంటే ఆయన M1కి ఈ ఎన్టీఆర్ గారి టైం డిపాజిట్స్ని యాడ్ చేస్తారు. రిజల్టే బ్రాడ్ మనీ M3. Precisely. M1 is about liquidity and immediate transactions. M3 is about total money supply and overall savings within the banking system. Central banks inflation ni control cheyali anna, interest rate set cheyali anna, ee M1, M3 metrics ni closely monitor chestayi. వెయిట్, లెట్ మీ పుష్ బ్యాక్ ఆన్ సంథింగ్ హియర్. ఇప్పటి రియల్ వరల్డ్ టెక్ కాంటెక్స్లో ఇది ఎలా అప్లై అవుతుంది? ఇప్పుడు ఎవరూ ఫిజికల్ నోట్స్ ఎక్కువ వాడట్లేదు. అందరం స్కాన్ అండ్ పే, యూపీఐ వాడుతున్నాం. ఫోన్పే, జీపే, పేటీఎం. True. ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ అసలు M1 M3 అండ్ ఇవి ఫియాటా లేక ఫిడ్యూషరియా? ఎందుకంటే ఫిజికల్ పేపర్ నోట్ పాస్ అవ్వట్లేదు కానీ ట్రాన్సాక్షన్ ఇన్స్టెంట్లీ జరుగుతుంది. Think about the underlying mechanism. మీరు QR కోడ్ స్కాన్ చేసినప్పుడు మీ యాప్ డైరెక్ట్గా మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ అంటే మీ డిమాండ్ డిపాజిట్స్కి లింక్ అయి ఉంటుంది. డిమాండ్ డిపాజిట్స్ M1లో పార్ట్ అని మనం ఆల్రెడీ క్లియర్ చేశాం. ఓ రైట్. సో యూపీఐ ట్రాన్స్ఫర్స్ డైరెక్ట్గా నారో మనీ M1 బ్రాకెట్లోనే ఆపరేట్ అవుతాయి. టెక్నాలజీ M1ని ఇంక్రెడిబ్లీ ఫాస్ట్గా, హైలీ హైపర్ యాక్టివ్గా మార్చింది. అండ్ నేచర్ వైజ్ చూస్తే ఇది పక్కాగా కమర్షియల్ బ్యాంక్ మనీ, ఎందుకంటే బ్యాంక్స్ మధ్య లెజర్ ఎంట్రీస్ మాత్రమే అప్డేట్ అవుతున్నాయి. So technically, UPI is commercial bank money functioning as a highly accelerated M1 supply. మనం సెకండ్స్ ఫ్రాక్షన్లో డిమాండ్ డిపాజిట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇట్ రియలీ షోస్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ వీట్ ఫర్ షూస్. Absolutely. We started this discussion with the immense friction of the barter system, the double coincidence of wants. అక్కడి నుంచి మనీ యాజ్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ అండ్ స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటే మన ఈఎంఐ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో డీకోడ్ చేశాం. ఎస్, అండ్ టైప్స్ ఆఫ్ మనీలో ఫియాట్, ఫిడ్యూషరీ మరియు నియర్ మనీ డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. అండ్ ఫైనలీ రాజమౌళి మరియు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్స్ ద్వారా M1 వర్సెస్ M3 క్యాల్కులేషన్స్ని విజువలైజ్ చేశాం. ఈ డీప్ డైవ్ విన్న తర్వాత మనీని చూసే పర్స్పెక్టివ్ ఎంటైర్లీ మారిపోతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా కార్ కొనడానికి చెక్ రాసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓ నేను ఇప్పుడు ఫిడ్యూషరీ మనీ వాడుతున్నాను, ట్రస్ట్ మీద డిపెండ్ అవుతున్నాను అని. ఎగ్జాక్ట్లీ. బ్యాంక్లో ఎఫ్డీ బ్రేక్ చేసినప్పుడు నేను నియర్ మనీని లిక్విడ్ క్యాష్గా కన్వర్ట్ చేస్తున్నాను అని క్లియర్గా అనలైజ్ చేయగలుగుతారు. ఇది ప్యూర్లీ టెక్స్ట్ బుక్స్కి పరిమితమైన నాలెడ్జ్ కాదు, మన రోజువారీ ఫైనాన్షియల్ లైఫ్లో డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ వెనుక ఉన్న సైన్స్. 100%. It empowers you to understand the system you live in. ఈ డీప్ డైవ్ క్లోజ్ చేసే ముందు let me leave everyone with one final provocative thought. షూర్, గో హెడ్. మనం హిస్టరీ చూసాం. హెవీ సాల్ట్ షెల్స్ నుంచి మెటాలిక్ కాయిన్స్కి మూవ్ అయ్యాం. అక్కడి నుంచి ఈజీలీ పోర్టబుల్ పేపర్ నోట్స్కి వచ్చాం. ఇప్పుడు కంప్లీట్లీ ఇన్విజిబుల్ డిజిటల్ లెజర్స్, యూపీఐ నంబర్స్గా మారిపోయాం. ఇదంతా ఎవల్యూషన్ ఆఫ్ మనీ. రైట్. కానీ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఫియాట్ మనీకి సెంటర్లో ఉంది ఒకటే, గవర్నమెంట్ కంట్రోల్ అండ్ ట్రస్ట్. మరి ఫ్యూచర్లో ఎలాంటి సెంట్రల్ అథారిటీ, గవర్నమెంట్ కంట్రోల్ లేదా నేషనల్ బార్డర్స్ అసలు లేని కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీస్ సొసైటీని టేకోవర్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ బ్యాకింగ్ అనే లీగల్ టెండర్ కాన్సెప్ట్ బ్రతికి ఉంటుందా? లేక ఇది హ్యూమన్ హిస్టరీలో ఎవల్యూషన్ ఆఫ్ మనీకి ఇంకొక బ్రాండ్ న్యూ చాప్టర్గా మారుతుందా? Wow, it forces us to ask if we can build trust,
purely on computer code and mathematics instead of governments and central banks, what exactly is the future meaning of money? It makes you wonder, kada? We invented money to fix the rotting tomatoes problem and the dating app friction of the barter system. Maybe we are on the edge of inventing the next big fix. Keep thinking about that. Thank you for joining us on this incredible journey through the mechanics of money. Catch you on the next deep dive.